నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా కొన్ని సామాజిక వర్గాలకు, కొన్ని కులాలకు ఇప్పటి వరకు స్వతంత్రం రాలేదా అనేటువంటి భావన మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి ఒక సంఘటన అలాంటి విషయాన్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చే పరిస్థితిని తీసుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్థసారథి అనేటువంటి ఒక వ్యక్తి ప్రవర్తించినటువంటి తీరు దీనికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఇటీవల ఒక కార్యక్రమానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆయన ఒక దళిత సర్పంచ్ మీద చేసినటువంటి బిహేవియర్ కావచ్చు, చాలా జిగుప్సాకరంగా, అది కూడా చాలా చిన్న చూపుగా ఉండేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. ధనాపురం అనే సర్పంచ్కి సంబంధించినటువంటి చంద్ర అనేటువంటి వ్యక్తిని కిందనే ఉంచి ఆయన మాట్లాడే సమయంలో ఆయన ఒక దళితుడు కాబట్టి ఆయన అందుకనే స్టేజ్ మీదకి పిలవట్లేదు, ఆయన కిందనే ఉంచండి, ముందుకు రండి, మీరు ముందుకు వచ్చి నిలబడండి అంటూ కూడా ఆయన పబ్లిక్గా అంతమంది జనాల ముందు మాట్లాడేటువంటి తీరు కూడా ఒకంత అందరికి కూడా ఏంటి, ఒక రాజకీయ నేత ప్రజాస్వామ్యంగా అన్ని కులాలు ఓట్లేస్తే గెలిచినటువంటి నేత ఒక సర్పంచ్ని పట్టుకొని ఒక దళిత సర్పంచ్ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? కనీసం ఆ సర్పంచ్ స్టేజ్ ఎక్కడానికి ఆయన పక్క నిలబడడానికి కూడా సరిపోవడనేటువంటి ఒక తీరును కూడా దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. అది కూడా ఇంత ఇంత పెద్ద ఎత్తున చదువుకొని ఒక డాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి ప్రవర్తనే ఇప్పుడు కొంత సంచలనంగా మారుతుంది. ప్రస్తుతం నాతో పాటు సర్పంచ్ చంద్ర గారు ఉన్నారు. అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది, దానికి కారణాలు ఏంటి అనేది కూడా ఆయన అడిగి మాట్లాడుకుందాం. చంద్ర గారు నమస్తే. నమస్తే సార్. ఏంటి, ఎందుకు ఎమ్మెల్యే గారికి నమస్తే మీకు సార్. మధ్య ఏమైనా జరిగిందా? ఆయన మిమ్మల్ని ఎందుకు అంత కింద కూర్చోబెట్టారు? అంతమంది ముందు మిమ్మల్ని ఎందుకు అవమానించాల్సి వచ్చింది? ఏమీ లేదు సార్. ప్రజల కోసం పార్థసారథి ప్రోగ్రాములో భాగంగా ఎమ్మెల్యే గారిని మా ఊరికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన వచ్చి ప్రజల్లో మమేకమే కొనసాగుతున్నారు. ప్రజల్లో కష్టాలు కనుక్కోవడానికి ఇంటింటికి తిరిగి హ్మ్. కనుక్కుంటున్నాడు ప్రజల సమస్యలు. హ్మ్. అలా కనుక్కుంటూ ఊర్లో పర్యటన చేసుకుంటూ గుడి దగ్గరికి చేరుకోవడం జరిగింది. అక్కడ ఒక గుడి ముందు రచ్చగట్ట అనేది ఒకటి ఉంది. అక్కడ ఇప్పుడు నేను వైసీపీ నుండి టీడీపీలోకి, జనసేన, వైసీపీ నుండి బీజేపీలోకి రీసెంట్ గా ఓకే, జాయిన్ వచ్చాను అయ్యారా? నేను. హ్మ్. కూటమి ప్రభుత్వం హ్మ్. ఏర్పడిన తర్వాత వచ్చాను. కాకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్ లో అయిపోయిన తర్వాత వచ్చాను. అంతకు ముందు నేను కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పోరాటాలు చేశాను. ఓకే. సడన్ గా నాకు అక్కడ సరిపోలేక బీజేపీలోకి వచ్చాను. హ్మ్. అక్కడ సీనియర్ నాయకులు ఉంటారు కదా కొంతమంది, బీజేపీ, జనసేన, వైసీపీ, టీడీపీ వాళ్ళు. అవును. వాళ్ళందరి మధ్యన నేను తోసుకుంటూ తిరగడం బాగోదని నేను దూరంగానే నడుస్తూ వెళ్తున్నాను. హ్మ్. ఆ గుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ కూడా దూరంగానే ఉందామని దూరంగా నిలబడ్డాను. కాకపోతే ఎమ్మెల్యే గారు దగ్గరకు రండి, ఇక్కడ పైకి రండి, మీరెందుకు అక్కడ నిలబడ్డారు, మీరు ప్రథమ పౌరుడు, మీరు అక్కడ ఉంటే ఎట్లా అని ఎమ్మెల్యే గారు పిలిచారు. హ్మ్. పిలిస్తే సరే వద్దులేండి సార్, అక్కడ నా పరిస్థితులు బాగాలేవు కదా ఇప్పుడు అని, వద్దులేండి, బాగా జరిగేది కావాలి నాకు అని నేను అక్కడ నిలబడడం జరిగింది. హ్మ్. కాకపోతే రండి రండి అని బలవంతంగా పిలిచే లోపు వెళ్తుండగా, ఎక్కుదామని వెళ్తుండగా, అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ గారు, ఆ మా ఊరు వాళ్ళు సీనియర్ నాయకులు ఉన్న వాళ్ళు, లేదండి వాళ్ళు ఎస్సీ ఎక్కరు అనే మాట ఆమెతో చెప్పడము, ఆమె అదే విషయాన్ని ఎమ్మెల్యే గారికి ఎస్సీ సార్ ఎక్కరని చెప్పడము, హ్మ్. ఇవన్నీ సోషల్ మీడియాలో హల్చలయ్యి, నేను సోమవారం అది జరిగింది. అయినా నేను దాన్ని బయటకు అనలేదు. అక్కడ జరిగిన విషయం నేను వెంటనే స్పందించవచ్చు. కాకపోతే నేను ఏమాత్రం స్పందించినా, హ్మ్. అక్కడ ఉన్న నా దళిత సోదరులు కూడా ఉన్నారు అక్కడ. నేను అవును. ఏమాత్రం ఆ మాట అన్నా ఇంకా పెద్దగా మారుతుందని నేను సంయమనం పాటించాను. ఓకే. అయినప్పటికీ అది సోషల్ మీడియాలో నా వీడియో బయటకొచ్చి వైరల్ అయిపోయింది. సరే అయినా కూడా నేను ఏ విధంగా రియాక్ట్ కాకుండా ఊరుకునే ఉన్నాను, ఎందుకొచ్చిన విషయమన్నని. హ్మ్. కానీ నా దళిత జాతి మొత్తానికి ఈ విషయము సోషల్ మీడియాలో తెలిసి, దీన్ని మీరు వదిలినా మేము వదలము, దీన్ని ఖచ్చితంగా క్షమాపణ చెప్పే తీరాలి, మీ వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి తీరాలని పట్టుబట్టారు. సరే అయినా కూడా సోమవారం నుండి ఈ రోజు వరకు నేను సంయమనమే పాటిస్తూ వచ్చాను. అయినప్పటికీ వాళ్ళలో ఎటువంటి మార్పు లేనందువల్ల ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జనసేన,
బీజేపీ నాయకుడు అటువంటి ఎమ్మెల్యే గారు క్షమాపణలు చెప్పారు. కాకపోతే ఆ మాట ఉచ్చరించినటువంటి గుడిసె కృష్ణమ్మ గారు ఏమాత్రము ఎక్కడ నేనైతే అన్నాను అనే విషయాన్ని చెప్పి అపాలజీ చెప్పడం లేదు. అందుకని మళ్ళీ నా పైనే వ్యతిరేకంగా వ్యతిరేక పార్టీ వాళ్ళలో వైసీపీ నుండి బీజేపీలోకి వచ్చారు. రాజకీయం చేస్తున్నారని మళ్ళీ ఉదయం నిన్న నైట్ నుండి నా పైనే మళ్ళీ వ్యతిరేకంగా చెప్పడానికి మొదలుపెట్టింది. అందుకని నేను ఉదయాన్న మొత్తం నా దళిత సంఘ నాయకులందరినీ కలిసి వాళ్ళు పెద్ద భారీ ఎత్తున ర్యాలీ చేసుకొని మున్సిపల్ ఆఫీస్ నుండి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి పూలమాలలు వేసి కలెక్టర్ ఆఫీస్ లో అర్జీ ఇచ్చి స్టేషన్ లో కేసు నమోదు చేసి రావడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కేసు. ఆ టీడీపీ మహిళ ఆమె ఏ సామాజిక వర్గానికి చెందిన ఆవిడ? బీసీ సామాజిక వర్గం. అంటే ఒక బీసీ సామాజిక వర్గం ఉన్నటువంటి ఒక టీడీపీ లీడరు, మీరు కూడా వైసీపీ అనే ఆమె పైకి రాలేదా? అక్కడ అంతా సీనియర్ నాయకులు ఉన్నారు కదా. నేను రీసెంట్ గా వచ్చాను. తోపులాట జరుగుతుంటది, గొడవలు ఎందుకని నేను దూరంగానే ఉన్నాను. కానీ ప్రథమ పౌరుడైన అందువల్ల ఎమ్మెల్యే గారు పిలిచారు, బాగానే ఉంది. కానీ కులదోషణ చేసినందువల్ల నేను కిందే నిలబడిపోవడం జరిగింది. ఓకే, ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడలేదు అప్పుడు? ఏమైంది? ఏ కులం అయితే ఏమైంది? పైకి రండి, మీరు తప్పేముంది? మీరు కూడా మీ గ్రామానికి సంబంధించి సర్పంచ్ అంటే మీరు ఎమ్మెల్యేనే, మీరు సీఎంఏ, మీరు మంత్రి, మీ గ్రామానికి సంబంధించి మీరు అన్ని హోల్ అండ్ సోల్ మీరే. అలాంటిది ఎమ్మెల్యే గారు కూడా ఏం మాట్లాడలేదా మిమ్మల్ని? సార్ అదే సార్, ఇంకా అంతమంది ఆ మాట అన్నప్పుడు ఆయన ఆ టైంలోన ఆయనన్నా కిందికి దిగి రావాలా, లేకపోతే నన్నన్నా బలవంతంగా పిలుచుకోవాలా, లేకపోతే మీటింగ్ ఆయన కూడా మర్చిపోయినట్టున్నాడు. అదే అలా జరిగిపోయింది సార్. అంటే మీరు వైసీపీ నుంచి చెప్పండి. అదే చూద్దాము, సంయమనం పాటిద్దాము అని నా దళిత నాయకులు వెంటనే ఉద్యమాలు చేద్దాం, పోరాటాలు చేద్దాము, దీని గురించి కేసులు పెడదామంటే కూడా నేను చూద్దామండి ఒక 2 రోజులు అన్ననే నిదానంగా చూసాం. అయినా కుటుంబంలోకి వెళ్ళాను కదా, నేను కూడా సంయమనం పాటించాలని చాలా వరకు ఓపికతో చూశాను. కానీ ఆమె ఎటువంటి అపాలజీ ఇవ్వలేకపోయినందువల్ల నేను ఈ రోజు పొద్దున పోయి కేసు పెట్టడం జరిగింది. అంటే ఆవిడ ఏమన్నా లీడరా? టీడీపీకి సంబంధించినటువంటి లీడర్ ఆవిడ? ఇంతకుముందు మాజీ ఫుడ్ కమిషనర్ ఇన్స్పెక్టర్ గా. అంటే మీ గ్రామానికి సంబంధించి ఆవిడ ఏమన్నా కీ లీడర్ గా, అంటే టీడీపీకి సంబంధించినటువంటి సర్పంచ్ కిందనో లేదంటే అట్లా ఏమన్నా పనిచేశారా? లేదు, ఎటువంటి లీడర్ కాదు. ఆమె మామూలు టీడీపీ కార్యకర్త ఉన్నట్ల, సీనియర్ కార్యకర్త. అంటే ఇప్పుడు కాదు, నాకు ఒక డౌట్ ఏంటంటే, సరే ఇక్కడ 2 పాయింట్లు నాకు ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అర్థమైంది ఏంటంటే, వైసీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళారు కాబట్టి రానివ్వట్లేదు అనేది ఒకటి. రెండోది, ఆవిడ క్లియర్గా చెప్తుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆమె కూడా ఒక బీసీ, ఆమె కూడా ఏదో అగ్రకుర్ణాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా కదా, ఆమె కూడా ఒక మహిళ ఉండి ఒక దళితుడిని పట్టుకుని ఆమె ఎలా మాట్లాడతారు? అది కరెక్ట్ కాదు కదా. అది కూడా ఎమ్మెల్యే గారు ఆమె చెప్పంగానే ఎందుకు విన్నారో కూడా అది కూడా అర్థం కావట్లేదు. అదే సార్, ఎమ్మెల్యే గారు అయితే ఆ మీటింగ్ అడవిడిలోన అలా ప్రవర్తించవచ్చు. కాకపోతే ఈమె కులదోషణ చేయకూడదు, చేసిందని నేను కూడా ఏదోలే జరిగిపోయిన ఉద్దేశంతో ఊరుకునే ఉన్నాను. కానీ ఈ రోజు వరకు ఏమనకపోవడము, మళ్ళీ నా మీదే వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడినందువల్ల నేను ఈ రోజు వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. నా దళిత సంఘ నాయకుల్ని వెంట చేసుకొని వెళ్ళి పెద్ద భారీ ఎత్తున ర్యాలీగా వెళ్ళి కేసు నమోదు చేయడం జరిగింది. ఓకే, మీకు ఎవరైనా సపోర్ట్గా నిలిచారా? అంటే ఇప్పుడు మీరు ఎలా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గర నుంచో లేదంటే వాళ్ళ దగ్గర నుంచో, లేదు మేము మీకు సపోర్ట్గా ఉంటాము, మాదే తప్పు అయిపోయిందని ఏమైనా మాట్లాడారా? ఇంకా మేము ఎవరిని అడగలేదు, మేము ఇంకా మా పని మేము చేసుకుని పోయినాము. నిన్నటి వరకు చూసాము. ఇంకా ఎవరు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన నాయకులు మల్లప్ప గారని ఉన్నారు, ఆయన చెప్తున్నారు. కానీ ఏ విషయంలోనూ తగ్గడం లేదు, ముందుకొచ్చి చెప్పడం లేదు. అది విషయము.
ఉమ్, ఉమ్, మళ్ళీ నా పైనే రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు. ఉమ్. ఇలా జరుగుతుంది సార్. మరి రాజకీయాలు చేస్తున్నారు అప్పుడు మిమ్మల్ని పార్టీలో చేర్చుకోకూడదు కదా, మరి ఎందుకు చేర్చుకున్నారు? కూటమిలో ఉన్నప్పుడు మరి అవి చేర్చుకోకూడదు, రిజెక్ట్ చేయాలి. కానీ ఆమె పార్టీలోకి చేర్చుకున్న తర్వాత ఈ అవమానాలు ఏంటి? ఇలా అవమానించిన ప్రతిసారి మనం తలదించుకుంటూ పోతే ఎట్లా? ఏ ఏ పరిస్థితికి వెళ్ళిపోతుంది సమాజం? అదే కదా సార్, ఇప్పుడు ఎమ్మెల్యే గారు మంచి ఉద్దేశంతో చేర్చుకున్నారు. ఉమ్, కాకపోతే వీళ్ళ వల్ల అక్కడ ఆయన కూడా అవమాన బాధపడాల్సిన పరిస్థితి ఇప్పుడు. ఓకే, ఓకే. ఎంతమంది ఉంటారు అది ఓటర్లు సార్. మీ గ్రామంలో మొత్తం? సార్, మీ గ్రామంలో మొత్తం ఎంతమంది ఓటర్లు ఉంటారు? మా గ్రామంలో ఓటర్లు 2500 వరకు ఉంటారు సార్. 2500 ఓటర్లు ఉన్నటువంటి ఒక గ్రామంలో ఒక సర్పంచ్కి ఈ విధంగా అవమానం జరిగిందంటే మరి అది ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు, మరి ఎవరు దీని మీద ఎందుకు రెస్పాన్స్ అవ్వట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఖచ్చితంగా కనీసం ఎమ్మెల్యే గారన్నా బయటకు వచ్చి బహిరంగంగా దీని మీద క్షమాపణ చెప్పటమో, లేదంటే కనీసం అది ఇలా కాదు ఇలా జరిగింది తప్పు అయిపోయిందని మాట్లాడటం, అది కూడా జరగట్లేదు. మరి ఆ 2500 మంది ఓట్లు వేస్తేనే కదా ఆయన ఎమ్మెల్యే అయింది. మరి ఆ ఎమ్మెల్యే గారు దీని మీద ఏదో అసలు ఏమి రెస్పాన్స్ ఎందుకు అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. అదే సార్, అందుకని ఈరోజు ఇంకా కేసు పోయి రావడం జరిగింది సార్. ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే. ఇప్పుడు ఏంటి మిగతా పార్టీ వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్నారు సరే, ఇప్పుడు టీడీపీలోనూ దళితులు ఉన్నారు, బీజేపీలోనూ దళితులు ఉన్నారు, జనసేనలోనూ కూడా దళితులు ఉన్నారు కదా. మరి మీరు కూడా ఒక దళితుడే, మీకు ఒక దళితుడు ఒక అవమానం జరిగినప్పుడు మిగతా వాళ్ళందరూ ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా? లేదు మీరు మాట్లాడిన తప్పని చెప్పేసి ఎవరు ఏం మాట్లాడలేదా? వచ్చిన వాళ్ళు వచ్చారు, నాకు కూడా ఫోన్లు చేస్తున్నారు. ఉమ్, కానీ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి వ్యతిరేకంగా చెప్తే ఏమనుకుంటారు ఏమనే ఉద్దేశంతో కూడా కొంతమంది ఆగిపోయారు, కొంతమంది వచ్చారు. ఉమ్, దాదాపుగా ఈరోజు 500 మందితో భారీ ర్యాలీ జరిగింది. ఉమ్. ఆ ర్యాలీతో సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి రావడం జరిగింది. ఓకే, ఓకే, ఓకే. అసలు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు చంద్ర గారు? ఇప్పుడు సరే, మీరు ఒక సర్పంచ్గా మీరు ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఎందుకంటే ఎంతోమంది ఓట్లు వేస్తే మీరు సర్పంచ్ అయ్యారు ఈరోజు. అది అంత చిన్న విషయం కాదు, ఒక గ్రామానికి సర్పంచ్ అవ్వడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. అలాంటి ఒక సర్పంచ్కే ఈరోజు ఇంత ఒక మేజర్ పంచాయతీగా ఉన్నటువంటి ఒక గ్రామానికే ఒక సీఎంగా ఉన్నటువంటి మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఒకళ్ళు ఇలా అవమానించడం అంటే దీన్ని అసలు మీరు ఎలా అనుకుంటున్నారు? దీని మీద ప్రభుత్వం తరపు నుంచి అసలు మీరు దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? ఏమి లేదు సార్, ఇప్పుడు నా సమస్య కాదు ఇది. మొత్తము దేశవ్యాప్తంగా దళిత దళితుల సమస్యగా మారిపోయింది సార్. ఇప్పుడు నా చేతిలో ఏం లేదు, మా దళిత సోదరులు ఎట్లా అంటే అట్లా ఇంకా దేశం మొత్తము ఉంది సార్ ఇప్పుడు ఇది. అవును, ఇప్పుడు దేశం మొత్తం చూస్తుంది. అదే ఇప్పుడు నా సమస్య నిన్నటి వరకు అదే. ఈ రోజు నా దళితుల సమస్య ఇప్పుడు అది జాతి సమస్య, అది నేనేం చేయలేను ఇప్పుడు. ఓకే. నా దళిత నాయకులు ఎట్లా అంటే అట్లా. వేరే రాజకీయ పార్టీ వాళ్ళు లేదంటే మీ పాత పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడారా? మీకు ధైర్యంగా ఉండండి, మీకు అండగా మేము ఉంటాము, మీరు ముందుకెళ్ళండి అని ఎవరన్నా ఏమైనా చెప్పారా? వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ పోతున్నారు, మా పనులు మేము చేసుకుంటున్నాము. అయితే మేము వాళ్ళు సపోర్ట్ చేస్తారని మళ్ళీ ఇప్పుడు ఆమె అంటుంది ఏదో రాజకీయం చేస్తున్నారని. మేము ఏ రాజకీయం చేయలేదు. అట్లా రాజకీయం చేసే వాళ్ళు అయితే సోమవారము అది జరిగిండేది, ఆ రోజే మంగళవారమే మేము మొదలు పెట్టచ్చు అట్లా ఇట్లా అన్నని. కాకపోతే ఈ రోజు వరకు నేను ఎందుకు చూశానంటే కూటమిలో భాగంగా ఉన్నాను, ఎమ్మెల్యే గారికి కూడా బాగుంటది అన్నని నేను ఆ ఉద్దేశంతో నా చాలా వరకు సంయమనం పాటించాను. కాకపోతే ఈ రోజు వరకు ఎటువంటి లేనందువల్ల నేను రియాక్ట్ అవ్వడం జరిగింది. ఓకే. అది సార్. ఆవిడ కూడా మీ గ్రామానికి చెందినటువంటి లీడరేనా? ఆవిడ టీడీపీ మహిళా నేత, బీసీ నేత అన్నారు. కాదు సార్, అది ఆయమ్మ మా మండలం కాదు, వేరే మండలం, కోసిగి మండలంలోకి వస్తుంది అంది. కాకపోతే ఇక్కడ ఆదోన్లోనే ఉంది. ఇక్కడ నుంచే 2004లో ఎమ్మెల్యే సీటు ఇచ్చిన టీడీపీ తరఫున ఓడిపోయింది. అప్పటి నుంచి అట్లే కొనసాగుతుంది లీడర్గా. ఒక లీడర్గా కొనసాగుతున్నారు. సో ఆమె కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంటారు మీరు? సార్ అది గతంలో కూడా ఏమైనా ఇలాంటి వివాదాలను, ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేశారు మీరు చంద్ర గారు? మామూలుగా ఇక్కడ
వైసీపీలో ఉంటేనే ఉమ్, వైసీపీలో ఉన్నప్పుడు మామూలుగా నాకు నచ్చలేదు, కొన్ని విషయాల్లో నాకు నచ్చలేదు, నేను బీజేపీలోకి వచ్చాను. ఉమ్, తర్వాత ఇక్కడ ఇది ఉంది, ఉమ్. ఇలా జరిగింది, ఇంకా ఇంతకు మించి ఏం లేదు సార్. ఓకే 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 మీరు ఖచ్చితంగా దీని మీద పోరాడాలి. ఖచ్చితంగా ఆ మహిళ ఎవరైతే చెప్పారో ఆ మహిళ కూడా సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి బహిరంగంగా. దాంతోపాటు ఎమ్మెల్యే గారు కూడా, ఎందుకంటే ఆయన సమక్షంలో ఇది జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక రిప్రజెంట్గా 2500 మంది ప్రజలకు, ఓటర్లకు మీరు ప్రతినిధి కాబట్టి మీలాంటి వాళ్ళని అవమానించడం అనేది ఖచ్చితంగా ఇది క్షమించడానికి నేరం కింద మనం చూడాలి. ఖచ్చితంగా వాళ్ళు క్షమాపణ చెప్పాలి బహిరంగంగా. దీనికి సంబంధించి మేము మీ తరపున మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్గా ఉంటాం, మీ పోరాటానికి కూడా మేము వెనకుంటామని చెప్పేసి చెప్తున్నాం. థ్యాంక్ యూ చంద్ర గారు మీ సమయాన్ని ఇచ్చినందుకు. అలాగే మీ పోరాటానికి కూడా ఈహా టీవీ మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ఈరోజు చంద్ర గారితో ఈ యొక్క ఇష్యూకి సంబంధించిన స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.